ఆ కాలనీల్లో ఎటు చూసినా పురుగులు కనిపిస్తుంటాయి. ఇంట్లో, బియ్యంలో, వంట పాత్రల్లో, తినే అన్నంలోనూ కీటకాలే దర్శనమిస్తాయి. ఆ ఊరి ప్రజలు ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం మాత్రం శూన్యం. ఇంతకీ ఈ పురుగుల గొడవ ఏంటి అనుకుంటున్నారా? అయితే ఖమ్మం జిల్లా నేలకొండపల్లి కష్టాల గురించి తెలుసుకోవాల్సిందే. ఎక్కడ చూసినా పురుగులు కనిపిస్తున్న ఈ ప్రాంతం ఖమ్మం జిల్లా నేలకొండ శివారులోని ఓ కాలనీలోనిది. దీనికి ఆనుకొని వ్యవసాయ మార్కెట్ యార్డు ఉంది. ఇందులో 2 ఏళ్ల క్రితం ఓ గోదాము నిర్మించారు. వాటిలో భారత ఆహార సంస్థ నిత్యావసరాలను నిల్వ ఉంచుతోంది. ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ ఆ పదార్థాలు ముక్కిపోవడంతో పురుగులు పట్టేశాయి. ఇవి స్థానికంగా నివాసముంటున్న వారి ఇళ్లలోకి ప్రవేశించడంతో ఆ కాలనీ వాసులకు కష్టాలు మొదలయ్యాయి. ఆరింటి కాడ నుంచి పురుగులు జరుగుతున్నాయి. ఇంట్లో బియ్యాలు చూసిన అన్నం ఉంటేనే మేము రేతులు వచ్చి దబా వండుకోవాలంటే పురుగులు వచ్చి పురుగులు మా లాభంగా ఉంటున్నాయి. ఇళ్ళలో ఏ పైపులు ఎట్లా చూసినా పురుగులే ఉంటున్నాయి. మేము తోముకొని పెట్టుకున్నా కూడా దమ్ముకొని పెట్టుకోవాలన్నా మళ్ళీ పురుగులే ఉంటున్నాయి. దాంట్లో అన్నం కొండల కాడ నుంచి కూర కొండల కాడ నుంచి అన్ని పురుగులు ఎగబడుతున్నాయండి. మరి పిల్లలకు దూదులు పెట్టుకొని పడుకోవాల్సి వస్తుంది. శబ్దాల నిండా కప్పుకొని దులుపుకొని అంత దులుపుకొని అవి పోవట్లేదండి. షోలలో పోయినాయండి. ఈ పిన్నీసులు పెట్టి మేము తీసుకుంటున్నాం. రేతులు ఏదో అట్టకాడికి పోవాలన్నా మరి ఏం చేస్తాం? పోయి చూపించుకున్నా తెల్లారిపోతున్నాయి, సచ్చే పోతున్నాయి శివలాల నలిగి. ఏం చేయాలండి మేము? ప్రతి సంవత్సరము అక్కడ కొంత స్టాక్ పెట్టము, అప్ అండ్ డౌన్ తీసుకోవడం వల్ల పురుగులు బాగా విపరీతంగా ఉన్నాయి. ఆ పురుగులు సాయంత్రం 6 గంటల కాడ నుంచి నైట్ అసలు ప్రజలు నిద్రపోనీయకుండా నానా ఇబ్బందులు పడుతున్నాయి. తిందామంటే అన్నంలో అయిపోయి, పడుకున్నా అయిపోయి, వాటర్ తాగుదామన్నా అయిపోయి, చుట్టూ దగ్గర 400 ఇళ్ళు ఉన్నాయి. ఇళ్లలో ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినప్పుడే మందు కొడుతున్నారు తప్ప తర్వాత దాన్ని చెవున పెడితే. కొన్ని రోజులుగా సమస్య వెంటాడుతుండడంతో తట్టుకోలేని బాధితులు అధికారులను ఆశ్రయించారు. నామమాత్రంగా స్పందించిన అధికారులు కొద్దిగా పురుగుల మందు చల్లేసి చేతులు దులుపుకున్నారు. ఈ కీటకాల వల్ల రాత్రుళ్లు నిద్ర లేకపోవడమే కాకుండా దురద, పుండ్లు ఏర్పడి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్నం పెట్టుకున్నా ఉట్టి పురుగులే రాలుతున్నాయి, మనుషుల మీద రాలుతున్నాయి. ఈ దురద వచ్చి చేతులు పుండ్లు గీక్కోలే సత్తున్నాం. మంచినీళ్ళలో పిల్లకాయల చెవలకు పండుకుంటే కళ్ళల్లో పోతున్నాయి, ముక్కుల్లో పోతున్నాయి. చెవలలో పోయి దురదలు పెట్టి హాస్పిటల్ పోయినా కూడా అంతే. మా పరిస్థితి బాగలేదు. ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు. అమ్మహస్తం పథకంలో భాగంగా 9 రకాల వస్తువులను ఇక్కడే ప్యాకింగ్ చేస్తున్నారు. ఇందులో తగిన జాగ్రత్తలు వహించకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి నెలకొందని ఇప్పటికైనా అధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.